హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో ఈరోజు వచ్చేసి రెసిపీ ఆనియన్స్ రైస్ అండి. ఇది చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ. ఎప్పుడైనా మన ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు, అలాగే ఇప్పుడు అంటే లంచ్ బాక్స్ త్వరగా పెట్టాలి అనుకునే టైంలోనూ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ఇది ఏ విధంగా చేసుకుంటారో చూద్దాం. ముందుగా స్టవ్ అంటించి బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో నెయ్యి 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. నెయ్యి ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా కట్ చేసుకుని ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. పోపు బాగా వేగుతుంది కదా, ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి ఇందులోకి. ఇది కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి చీరికలు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గింది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకోవాలన్నమాట. వాటర్ పోయడం లేదు, నేను పైనుంచి చల్లుతున్నాను. కొద్దిగా లైట్గా 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. అలాగే గరం మసాలా పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. అలాగే రుచికి రైస్కి ఈ ఫ్రైకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ ఒక బౌల్ తీసుకున్నాను. ఇదంతా మసాలా అంతా రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. అంతా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు ఇదంతా ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా వచ్చింది ఆనియన్స్ రైస్. ఇది చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.